సంక్రాంతి వస్తుందంటే సిటీలో పంతంగులకు ఎంతో క్రేజ్ ఉంటుంది. వాటిని ఎగరవేస్తూ కించ్ కట్ చేస్తూ పిల్లలు యువకులు మస్తు ఎంజాయ్ చేస్తుంటారు. పతంగుల తయారీకి ధూల్పేట చాలా ఫేమస్. వివిధ డిజైన్లలో కలర్ఫుల్ పతంగులను రూపొందిస్తుంటారు. అయితే లోకల్ పతంగులు కొనేందుకు సిటీ నుంచే కాకుండా తెలంగాణలోని జిల్లాలు పక్క రాష్ట్రాల నుంచి కైట్ లవర్స్ తరలి వస్తుంటారు. ఇక పండగ సమీపిస్తుందంటే ధూల్పేటతో పాటు సిటీ అంతటా కలర్ఫుల్ పతంగులు షాపుల్లో కనువిందు చేస్తుంటాయి. ఇతర రాష్ట్రాల నుంచి ఎన్ని రకాల పతంగులు వచ్చినా ధూల్పేట పేపర్ పతంగులకు ఉండే క్రేజే వేరు. ఇక్కడ కవర్, పేపర్, క్లాత్ పతంగులు అమ్ముతారు. వీటిలో కవర్ పతంగులు యూపీ, వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్ల నుంచి, క్లాత్ పతంగులను చైనా నుంచి దిగుమతి చేసుకుంటారు. పేపర్ పతంగులు మాత్రం ధూల్పేటలోనే తయారవుతాయి. దిగుమతి చేసుకునే పతంగులు క్వాలిటీగా ఉండవు. లోకల్ పేపర్ పతంగులు మాత్రం క్వాలిటీగా ఉంటాయి. దీంతో కస్టమర్లు లోకల్ పేపర్ కైట్స్ కొనేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతారు. ఇక పతంగుల ధరలు సైజులను బట్టి ఉంటాయి. పేపర్ పతంగులు ఒక్కోటి 10 రూపాయల నుంచి మొదలై 100 రూపాయలు, క్లాత్ పతంగులు 100 నుంచి 1000లో ఉంటాయి. ప్రతి సీజన్లో లక్షల్లో బిజినెస్ అవుతుందని వ్యాపారులు చెబుతున్నారు. 2-3 నెలల నుంచే వివిధ జిల్లాలు, సమీప రాష్ట్రాల వ్యాపారులు పతంగుల అడ్వాన్స్ బుకింగ్స్ చేసుకుంటారని వ్యాపారులు చెబుతున్నారు. సంక్రాంతి సమయానికి ధూల్పేటలో దాదాపు 300 దాకా పతంగుల షాపులు ఉంటాయి. జనవరి 14న సంక్రాంతి పండుగ అవ్వడంతో ధూల్పేట అంతా మనకు సందడిగా మారిందనే చెప్పాలి. అయితే ధూల్పేటలో చూసుకున్నట్టయితే కలర్ఫుల్ పతంగులతో ధూల్పేట అంతా కలర్ఫుల్గా కనిపిస్తుంది. సో ఏ గల్లీ చూసినా ధూల్పేటలో మొత్తం మనకు పతంగులతోనే కనిపిస్తూ ఉంది. మనకు ఎంట్రీ ధూల్పేటలో ఒక గల్లీలో కాలు పెట్టగానే చాలు పతంగులే అందరికీ ఎంతో కలర్ఫుల్గా హ్యాపీనెస్ ఇస్తూ వెల్కమ్ చెప్తున్నాయి అనే చెప్పాలి. అయితే ఈ పతంగులను చూసినప్పుడు అయితే చిన్నపిల్లలతో పాటు యూత్ సంబంధించిన పిల్లలు కూడా వాళ్ళు ఎంతో హ్యాపీగా పతంగులు తీసుకొని వెళ్తున్నారని చెప్పాలి. సో మనం ఇక్కడ విజువల్స్ లో చూసుకున్నట్టయితే డిఫరెంట్ పతంగులు, ఇక్కడ పిల్లల్ని చూసుకుంటే కూడా వాళ్ళు పతంగులను అయితే డిఫరెంట్ పతంగులను సెలెక్ట్ చేసుకుంటున్నారని చెప్పాలి. అయితే చిన్న పిల్లలు పెద్దవాళ్ళని తేడా లేకుండా ఎంతో మంది చిన్న పిల్లలు వచ్చి పతంగులు కొంటూ ఉన్నారు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే పతంగుల్లో కూడా మనకు ఒకవైపు చూసుకున్నట్టయితే పేపర్ కైట్స్ అవ్వచ్చు, కవర్కి సంబంధించి పేపర్కి సంబంధించింది అండ్ ఫిష్ కట్స్, ఇలాంటివి ఎన్నో రకరకాల పతంగులు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో అవి చూస్తే మాత్రం చాలా మంది అట్రాక్ట్ అవుతూ ఉంటారు. అయితే మనకి వ్యాపారులు కూడా చెప్తూ ఉన్నారు ఈ పతంగులు రోజుకి తయారు చేయడానికి మాత్రం సుమారుగా ఒక 500 పతంగులు తయారు చేయాలంటే రోజుకి కొన్ని గంటలు పడుతుందని చెప్పి వాళ్ళు 7 గంటల వరకు పడుతుందని వాళ్ళు చెప్తున్నారు. అయితే పతంగులు తయారు చేయాలంటే ఒక్కరిద్దరు కాదు, వాళ్ళకి 3-4 ఉంటారు. అయితే ఒకరేమో పేపర్ని తయారు చేస్తారు, ఇంకొకరు దానిపైన స్టిక్స్ని పెడతారు, ఆ తర్వాత ఇంకొకరు దానికి సంబంధించి అలా ఎగ్ షేప్ కానీ స్టార్ షేప్ కానీ అలాంటివి చేస్తూ ఉంటారని చెప్పి వాళ్ళు అంటూ ఉన్నారు. సో మనం చూసుకోవచ్చు ఇక్కడ చాలా పతంగులు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ధూల్పేటలో చూసుకున్నట్టయితే ఈ పతంగులు అయితే గత 3 నెలల నుంచే స్టార్ట్ అవుతూ ఉంటుంది పతంగుల తయారీ. అయితే దీనికి ఎంతో మంది క్రేజ్ చూపిస్తూ ఉంటారు. చాలా మంది పెద్ద ఏజ్ అయినా సరే ఇంకా కూడా వాళ్ళు పతంగులను ఎగరేస్తూ అయితే హ్యాపీనెస్ పొందుతూ ఉంటారు. అయితే ఫాదర్స్ అలాంటి ఏజ్ వాళ్ళు కూడా ఎంతో ఇంట్రెస్ట్ అయితే పతంగులను ఎగరేస్తూ ఉంటారు. సో సంక్రాంతి అనగానే ఓన్లీ ఏపీలో కోడి పందాలు ఎంత ఫేమస్, సో ఇక్కడ తెలంగాణలో చూసుకున్నట్టయితే పతంగులు అంత ఫేమస్ అనే చెప్పాలి. సో పతంగి ఎగరేయడంలో ఆ తర్వాత ఈ డిఫరెంట్ కైట్స్ని తీసుకెళ్లి పిల్లల్ని కూడా చాలా హ్యాపీ చేస్తూ ఉంటారు పేరెంట్స్.